హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు మన టాపిక్ రెస్పెక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నీళ్లు మాట్లాడతాయి. మీరు విన్నది కరెక్టేనండి, నీళ్లు మాట్లాడతాయి. గమనించి చూడండి, నీళ్లు తాము మాట్లాడవలసినది మాట్లాడే తీరుతాయి. వినగలిగే శక్తి, గ్రహించగలిగే మనస్సు మనకు ఉండాలే కానీ నీటి మాటలు మనకు అర్థమవుతాయి. సముద్రంలో ఉన్న నీటిని చూడండి, అవి విశాలమైన భాషను మాట్లాడతాయి. లోపల సుడిగుండాలున్నా, రగిలే అగ్నిపర్వతాలున్నా పైకి ప్రశాంతంగా ఉండమని చెప్తాయి. పడినా పైకి లేవమని కెరటంతో కబురు పంపుతాయి. మంచు ప్రాంతాలలో ఉండే నీటిని చూడండి, అవి గడ్డకట్టి ఉంటాయి, ఘనీభవించి ఉంటాయి. వేసవి వచ్చే వరకు, ఉష్ణం తగిలే వరకు ఓపిక పట్టి ఉంటాయి. కానీ వేడి తగిలాక అవి కదిలి కరిగి గలగలమని జలజలమని ప్రవహిస్తూ మనకేం చెప్తాయి? మంచి రోజులు వచ్చేంత వరకు ఓపిక పట్టి ఉండమంటాయి. చిన్న పెద్ద కష్టాలకు కలవరపడవద్దని చెప్తాయి. అలాగే నదిలో ఉండేటువంటి నీళ్లను చూడండి, జీవితాన్ని తనలో చూసుకోమని చెప్పవు. సాఫీగా ఉంటుందా వాటి ప్రయాణం? ఎదుట కాసింత ఇరుకు, ముందుకెళ్తే ఒక మలుపు, ఆ పైన ఒక బండరాయి, దాటుకుని వెళ్తే అడవి, అది దాటితే లోయ. అన్నిటినీ దాటుకుంటూ గమ్యం చేరవు. జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా సఫలత్వం అనే గమ్యం వైపు మనల్ని చేరమని చెప్పవు. చెరువులో ఉన్న నీటిని చూడండి, చెరువులో నీళ్లు ఉన్నంతలో సర్దుకుపోమని చెప్తాయి. బావిలో నీళ్లు కొద్దిగా ఉన్నా నలుగురితో పంచుకోమంటాయి. కళ్ళల్లో నీళ్లు నీ దుఃఖాన్ని దాచుకోవద్దని చెప్తాయి. నీ సంతోషాన్ని నలుగురికి పంచమని చెప్తాయి. తరచూ మీ కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఉన్న కళ్ళను గమనించండి. దానిలో ఉన్న క్షమ దేనికి సంకేతమో అర్థం చేసుకోండి. వారి దుఃఖం మీ దుఃఖం, వారి సంతోషం మీ సంతోషమే కదా. సో ఫ్రెండ్స్, రెస్పెక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్, ఎయిదర్ ఫ్రమ్ స్కై ఆర్ ఫ్రమ్ ఐ. వై? బికాస్ it teaches a lesson. Don't forget, water cycle and life cycle are all are one. ఒక సాయంకాలం కౌమారంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి తన కుమారుని పిలిచాడు ఆ తండ్రి. అతను ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతని ముందున్న టేబుల్ మీద ఒక ప్యాడు, పెన్ను, కాగితం ఉన్నాయి. ఆ కాగితం తీసి చదవమని సంజ్ఞ చేశాడు కుమారుడికి. కుమారుడు ఆ కాగితం తీస్తూ చదివాడు. అందులో మొదటి ప్రశ్న ఇలా ఉంది: మనిషికి దుఃఖం ఎందుకు ఉండాలి? కుమారుడిని దానికి సమాధానం రాయమని సంజ్ఞ చేశాడు తండ్రి. ఇన్నేళ్లుగా తండ్రి తనకు స్నేహితుడయ్యాడు, ఉపాధ్యాయునిలా పాఠాలు బోధించాడు, తాత్వికునిలా జీవిత సారాన్ని ఎరుకపరిచాడు. దాన్నే కాగితం మీద పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ కుమారుడు. మొట్టమొదట సంతోషం అంటే ఏమిటో తెలియటానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషం యొక్క గాఢత మన అనుభవంలోకి రాదు. అంటే సంతోషం ఉండాలి అంటే దుఃఖం ఒక ఇంధనంలా పనిచేస్తుందన్నమాట. మనలోని కరుణ మేల్కొనేందుకు దుఃఖం దోహదం చేస్తుంది. మనల్ని మరింత సున్నితంగా, మరింత స్పందనలున్న వ్యక్తిగా తయారు చేయటానికి దుఃఖం దోహదం చేస్తుంది. దుఃఖం వల్లే ప్రపంచపు లోతుల్ని, లోపలి పొరల్ని తరచి చూసే కాఠిన్యం అలవడుతుంది. దుఃఖంలోంచే మానవ జీవిత మూలాల్ని అన్వేషించే వివేకం మేల్కొంటుంది. రెండవ ప్రశ్నకు సమాధానం రాయమన్నట్లుగా సంజ్ఞ చేశాడు తండ్రి. రెండవ ప్రశ్న ఇలా ఉంది: ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటం కుదురుతుందా?
జవాబు రాయటం మొదలు పెట్టాడు ఈ కుమారుడు. దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా సార్లు మరింత దుఃఖాన్నే మిగులుస్తాయి. దుఃఖం ఉందని కారణంగా దుఃఖపడటం దాన్ని 2 అంతలుగా 4 అంతలుగా పెంచుకోవటమే అవుతుంది. జీవితం అనే ప్రయాణంలో దుఃఖం అనివార్యం అని తెలిసిన నాడు ఆ దుఃఖం యొక్క తీవ్రత తగ్గిపోతుంది అని రాశాడు. ఇన్నాళ్ళు తన గూడులో భద్రంగా ఉన్నటువంటి తన కుమారుడు రాసిన దాన్ని 2-3 సార్లు చదువుకున్నాడు ఈ తండ్రి. ఉన్నట్టుగా కనిపించే పోరులోకి, కనిపించకుండా దాడి చేసే శత్రువుల్లోకి, మొత్తంగా ప్రపంచంలోకి తన కొడుకు ధైర్యంగా అడుగు పెట్టగలడనే నమ్మకం కలిగి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమ కూడా దుఃఖం కలిగిస్తుందని వారిద్దరికీ తెలుసు. అదేనండి, వారిద్దరికీ నీటి భాష తెలుసు, అదే కన్నీటి భాష తెలుసు. వి నెవర్ నో ది వర్త్ ఆఫ్ వాటర్ టిల్ ది వెల్ ఈస్ డ్రై అన్నాడు థామస్ ఫుల్లర్. ఎంత చక్కటి మాట కదండి. బావిలో నీళ్లు ఎండిపోయేంత వరకు ఆ నీటి యొక్క విలువ మనకు తెలియదట. నిజమే కదండి. మరి అలాగే మన జీవిత సైకిల్, లైఫ్ సైకిల్లో మన ఆత్మీయుల కంట తడిని మనం గ్రహించలేకపోతే మన ఆత్మీయుల్ని మనం కోల్పోవలసి వస్తుంది. దానితో పాటే మన సంతోషాల్ని కూడా. సో ఫ్రెండ్స్, గివ్ వాల్యూ టు రిలేటివ్స్, then you can get powerful sources and happiness. Relationship is the rainbow between two hearts sharing 7 colors of feelings: love, sadness, happiness, truth, faith, secret and respect. So friends, once again I am saying, respect every drop of water either from sky or from eye. Thank you very much. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నేను ఏదైనా ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీ ప్రశ్నను పెట్టండి. లేదా ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం, నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.